రాష్ట్రం కారైకల్ ఆ బోట్లు వెళ్ళిపోయేటప్పుడు ఆంధ్ర మత్స్యకారులు పోలీసుతో పాటుగా అసలు యుద్ధం చేసింది ఎవరు? మన ప్రాంతంలో మన మైపాడు నుంచి వాకాడు దాకా వైట్ కుప్పం దాకా అసలు యుద్ధం చేసింది ఎవరు? తమిళనాడు బోట్లో 12 బోట్లు తమిళనాడు బోట్లు మనతో కలిసి యుద్ధం చేసినాయి. అక్కడ అది తెలుసుకున్నారు. అసలు వీళ్ళు కారైకల్ బోట్స్తో ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి, ఆ ప్రాంతం ఉన్న పాండిచ్చేరికి, వారికి దక్షిణంగా ఉన్న శ్రీలంకకి కారైకల్ బోట్స్తో తమిళనాడు, పాండిచ్చేరిలో ఒక ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ అనేక సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. తమిళనాడు ఎన్నికలకి అసలు డిఎంకే పార్టీయే లేదా కారైకల్లోనో, లేకపోతే ఇంకొక 7 ఎన్నికల్లో పోటీ. అంటే ఒక బురద జల్లి గుడ్డగాల్చి ముఖాన్ని వేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. ఎన్ని నెలల నుంచి ఉన్నాయి? 8-9 నెలల నుంచి ఇక్కడ ఉన్నాయి. వాళ్ళే ఒక తీర్మానం చేశారు, ఏ రాజకీయ నాయకుడు కూడా జోక్యం వద్దు మాకని. ఆల్ పార్టీస్ ఎవరు కూడా. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈ చేయడం, ఒప్పందాలు చేయడం ఫెయిల్ అయిపోతుంది. మన కస్టడీలోనే ఉంచుకోవాలని వాళ్ళు ఉంచుకున్నారు. అంతే తప్పితే, అంటే మీకు ఎందుకు క్లారిటీ ఇస్తున్నానంటే, అసలు తమిళనాడు బోట్లు తమిళనాడు కాదు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారం స్టాలిన్ పార్టీయే పోటీ చేయటం అక్కడ ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో. సరే, తమిళనాడు వాళ్ళే యుద్ధం చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళతో పాటు. పాండిచ్చేరిలోనే, ఆ ప్రాంతంలోనే సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక సున్నితమైన అంశం కాబట్టి నేను కూడా వైఎస్ఆర్సీపీ ఎంత గందరగోళంగా మాట్లాడుతున్నా, ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. మత్స్యకారుల గ్రామాలు, సాంప్రదాయాలు, వాళ్ళ వ్యవహారాలు, వాటిని ఉంచుకున్నారు. వాళ్ళందరూ కూడా కొంత బాధతో ఉన్నారు. అది గ్రామాలు మాట్లాడుకుంటే, డిపార్ట్మెంట్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా త్వరలోనే నిజాలు కూడా బయట పెడతారు. మొత్తం 10 రోజుల నుంచి ఈ 3 రాష్ట్రాలు, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఎవరెవరితో సంప్రదించుకున్నారు, ఏం జరిగిందనేది ఎవరి జోక్యం లేదు. పూర్తిగా విచారణ జరుగుతుంది. ఇక్కడి నుంచి బోట్లు పోయినాయి. బోట్లు పోతే వదిలేయలేదు కదా. కంప్లైంట్ చేసి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అందరం ప్రభుత్వం ప్రయత్నం చేసి ఇక్కడ నుంచి ఎత్తుకొని పోయిన బోట్లను మళ్ళీ పాండిచ్చేరి ప్రభుత్వ ఫిషరీస్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి పెట్టున్నారు. పాండిచ్చేరి ప్రభుత్వ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నాయి ఆ బోట్లు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిరంతరం చర్చలు జరుపుతున్నారు. అసలు ఒక స్పష్టత అందరికి అర్థం కావాల్సింది, కారైకల్ బోట్లతో ఆంధ్ర, తమిళనాడు, పాండిచ్చేరిలో ఒక ప్రాంతం, 3 ప్రాంతాలు వారితో యుద్ధం చేస్తున్నాయి. ఆ బోట్లు నిన్న దొంగతనంగా ఎత్తుకొని పోయేటప్పుడు మనతో కలిసి, నెల్లూరు జిల్లా మత్స్యకారులతో కలిసి తమిళనాడు బోట్లు కూడా ప్రయత్నం చేశారు ఆ యుద్ధంలో. తమిళనాడు కోసం మస్తాన్ రావు గారు బోట్లు నిలిపించేదేంది? అంటే మీరు అడిగారు కాబట్టి ఒక క్లారిటీ ఇస్తున్నా. రెండోది, డిఎంకే పార్టీ అసలు అక్కడ ఎన్నికల్లో పోటీయో, ఆ పార్టీయో, పాండిచ్చేరిలో ఏ పార్టీలు ఉన్నాయో మీడియాకి మీకు నేను చెప్పేదేంది? బిఎంఆర్ కొత్తగా వాకింగ్ చేసేదేంది స్టాలిన్తో? వాళ్ళిద్దరు 30 సంవత్సరాల నుంచి స్నేహితులు. ఈరోజు ఈ ఫిషింగ్ హార్బర్ వచ్చిందంటే జీకే వాసన్ గారు, బిఎంఆర్ గారు కొన్ని 100 సార్లు తిరిగారు. షిప్పింగ్ మినిస్టర్గా ఆయన ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు చేసాం. ఈ జిల్లా అనేక మంది మత్స్యకారు నాయకులు కూడా వచ్చారు.
నలుగురు ఎమ్మెల్యేలు తీసుకొని వారి చుట్టూరు తిరిగాం, తమిళనాడుకి, ఢిల్లీకి. అమ్ముమణి రామదాసు కేంద్ర మంత్రిగా ఉండి ఆయన తమిళనాడులో మత్స్యకారుల తరపున పనిచేసే పార్టీ కాబట్టి పిఎంకే వారు మాకు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఇక్కడ అనేక ఇది చేశారు. సరే, ఒక ఆరోపణ వచ్చింది, ఒక ప్రత్యేకమైన పరిస్థితి, సెన్సిటివ్ ఇష్యూ, అందువల్ల దాంట్లో రాజకీయంగా ఎక్కడ మాట్లాడదలుచుకోవాలి. అందుకే మీరు అడిగిన వాటికి మాత్రమే ఇది చెప్పాం. ప్రభుత్వం అధికారులు కూడా ప్రభుత్వం స్పష్టంగా ఏప్రిల్ 15 దాకా ఏ విధంగా గస్తీ నిర్వహించాలి, ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 దాకా బ్యాన్ పీరియడ్లో ఏమి ఏర్పాట్లు చేయాలి, జూన్ 15 నుంచి పూర్తి స్థాయిలో రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నారు. మ్యారిటైమ్ బోర్డు, ఫిషరీసు, అదేవిధంగా కోస్టల్ మెరైన్ పోలీసు అందరూ కూడా 2 కోట్ల రూపాయలతో గతంలో ఈ జిల్లాకు బోట్లు ఇచ్చి అవన్నీ వాడక రిపేర్లు ఉంటే దానికి 2 కోట్ల రూపాయలతో మొత్తం రిపేర్లు చేసి జూన్ 15 కల్లా రెడీ చేసి మత్స్యకారులు ఎవరైతే నిర్ణయించుకుంటారో వారికే అప్పచెప్తాం. మత్స్యకారుల యొక్క కమిటీ, ఫిషరీస్, మెరైన్ పోలీస్, మ్యారిటైమ్ బోర్డ్, జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు అందరి ఆధ్వర్యంలో మన నెల్లూరు జిల్లాలోనే మొదటి కట్టడి చేయాలి. ఇక్కడ చేస్తేనే దాటుకొని ఒంగోలు, బాపట్ల, కాకినాడ వరకు పోతున్నారు వాళ్ళు. ఆ కారైకల్ బోట్స్, అందువల్ల దాని మీద చాలా స్ట్రాంగ్గా ఒక ఇది చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం మొత్తం అన్ని టీం పంపించారు, మాట్లాడారు. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఫిషరీస్ డిపార్ట్మెంటు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ అందరం కలిసి జూన్ 15 నాటికి పూర్తి స్థాయి ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. టెంపరీగా ఏప్రిల్ 15 దాకా ఆల్రెడీ స్టార్ట్ చేశారు, తిరుగుతున్నారు, ఒక బోట్ను కూడా పట్టుకున్నారు. త్వరలోనే మత్స్యకారుల యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జిల్లా యంత్రాంగం సమావేశం అవుద్ది. హార్బర్ది కూడా చైర్మన్ గారు చెప్పారు 3 నెలల్లో పనులన్నీ పూర్తి చేసి. ఇప్పుడు ఆ హార్బర్ గురించి మాట్లాడే నాయకులు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అసలు మట్టి రోడ్డు వేసా ప్రతాప్ రెడ్డి నువ్వు హార్బర్కి? అసలు మట్టి రోడ్డు వేసావా హార్బర్కి? మా చైర్మన్ గారు, మా మంత్రి గారు, మా చైర్మన్, మా మంత్రి గారు తెలుగుదేశ ప్రభుత్వం వచ్చాక హార్బర్కి మేము తీసుకొస్తే వచ్చి రోడ్లకి బ్యాలెన్స్ 22 కోట్లు ఇచ్చిపోయారు. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నాడు గోవర్ధన్ రెడ్డిని పెట్టుకొని హార్బరు రోడ్డు ఇలా కనీసం వాళ్ళు హార్బర్లోకి వచ్చేదానికి బ్రిడ్జి గట్ల. నెల్లూరు జిల్లా పరిశీలకుడు మేడా రఘునాథరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఆనాటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముగ్గురు కలిసి హార్బర్కి రోడ్డు ఇలా మత్స్యకారులు లోపల పోయేదానికి బ్రిడ్జి గట్ల. మీరేంది మమ్మల్ని మాట్లాడేది? మేమొచ్చి శాంక్షన్ ఇచ్చి ఇప్పుడు పూర్తి చేస్తున్నాం. అన్నీ చేసి మా వాళ్ళని పెట్టి సౌత్ ఇండియాలోనే ఒక మోడల్ ప్రాజెక్ట్ జువల్దిన్నె ఫిషింగ్ హార్బర్. అది ఎవరిది? మాది. మేము తెచ్చాం. మా ఘనత, మా చంద్రబాబు నాయుడు గారు, మా వెంకయ్య నాయుడు గారు ఇచ్చినవి. మీరెవరే మాట్లాడేదానికి? కాంట్రాక్టులు చేసుకొని దోచుకున్న మీరు మా ప్రభుత్వం గురించి, మా నాయకుల గురించి మాట్లాడుతున్నారు. మార్చి 7, 9 తారీఖుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2003లో సర్వేపల్లికి, కోవూరు, జువలదిన్నె 2 దగ్గరల చెట్టీలు, ఒక దగ్గర ఫిషింగ్ హార్బరు క్లియరెన్స్ ఇచ్చిపోయారు. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కట్టాడా? 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కట్టాడా ముఖ్యమంత్రిగా?
2014లో మేము వచ్చి కనీసం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాటి మంత్రి రామనారాయణ రెడ్డి గారన్న దానికి ఒక సర్వేకి డబ్బులు ఇచ్చారు, దానికి ఒక ఏజెన్సీని ఫిక్స్ చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. రామనారాయణ రెడ్డి గారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ పోయి కలిస్తే సర్వేకి దీన్ని అసలు ఫీజిబిలిటీ రిపోర్ట్ అన్న తయారు చేయమన్నారు. రాజశేఖర్ రెడ్డి ఇక్కడి నుంచి అక్కడ దాకా జీవో ఇచ్చిపోయాడు. వీళ్ళ మహానాయకుడు మేమిచ్చింది టెండర్ పిలుచుకొని కమిషన్లు కొట్టిన వీళ్ళేంది మా గురించి మాట్లాడేది? ఏందా ఆయన తెచ్చేది? గయాజు నువ్వు కూడా సీనియర్ రిపోర్టర్, మీకు తెలియదు. ఒరే మార్చి 7వ తారీఖు ముఖ్యమంత్రి ఎవరయ్యా? మార్చి 7వ తారీఖు ముఖ్యమంత్రి ఎవరు? 2019 మార్చి 7వ తారీఖు ముఖ్యమంత్రి ఎవరు? కేంద్ర ప్రభుత్వం 7, 9వ తారీఖు మొత్తం అయినాయి. అవి కూడా చెప్పా 3 నెలలు ఇది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏకి తెలుగుదేశం పార్టీకి విభేదాలున్నా 6 నెలలు లేట్ అయింది. 6-7 నెలలు మీటింగులు పెట్టల. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు అప్రూవల్ కాలా. అందుకే చెప్పా ఈ ఘనత ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఇక్కడ ఉందంటే వెంకయ్య నాయుడు గారు చివరిలో ప్రభుత్వాలకు విభేదాలు రావచ్చు, పార్టీలకు విభేదాలు రావచ్చు, మత్స్యకారుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకూడదని శాంక్షన్ ఇప్పించాడు.